So let us see the purpose of purification today. Purpose. Write down some stuff. దేవుడు ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరికి ఏం తెలుస్తుందంటే నేను కరెక్ట్. అందరూ ఏమనుకుంటారు? ఒకవేళ నువ్వు తప్పు చేసినా అది కరెక్ట్, న్యాయం చేసా, ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉంటుంది, కరెక్టే. అది ప్రతిసారి కరెక్ట్ అవ్వకపోవచ్చు. ఓకే, చూద్దాం. అయితే అందుకని ఏం చేస్తాడంటే, ఒక్కొక్కసారి నీ జీవితం ఎప్పుడు స్మూత్గా ఉంటుంది అనుకుంటావు. నీలో ఏముందో బయటికి తీయడానికి గాడ్ ఎక్స్పోజెస్ యూ టు సమ్ పీపుల్. దేవుడు నిన్ను కావాలని, నీలో ఏముంది అని బయటికి తీయడానికి కోసం కావాలని కొన్ని మనుషులను నీ జీవితంలో పెడతాడు. కొంతకాలం మట్టుకు ఎదురు తెప్పిస్తాడు. కొన్ని ఒక్కసారి ఆ పలానా వ్యక్తులు గంట ఉండొచ్చు, నెల ఉండొచ్చు, జీవితాంతం ఉండొచ్చు. వాళ్ళు ఎప్పుడు పోతారు అనేది చూద్దాం. మరి పౌలు ముళ్ళు ఎప్పుడు పోయింది? పౌలుకి కొంచెం గర్వం వచ్చేసింది. గర్వం వచ్చేసినప్పుడు ఒక ముళ్ళు అనేది వచ్చింది. ముళ్ళు వచ్చినప్పుడు పౌలుకి ఎందుకు ఆ ముళ్ళు వచ్చిందని పౌలుకి కారణం ఏం తెలుసుకున్నాడు? నేను గర్వం అని తెలుసుకున్నాడు. వెంటనే తెలుసుకొని ఏం చేశాడు? ప్రార్థన చేసి ఆపేశాడా? ఎన్నిసార్లు ప్రార్థించాడు? ప్రార్థిస్తూనే ఉన్నాడు. అయితే ఎన్నో ప్రార్థనకి జవాబు వచ్చింది. 3వ ప్రార్థనకి జవాబు వచ్చేసింది. జవాబు వచ్చినప్పుడు ఏం చేశాడు? తను తాను తగ్గించుకున్నాడు. అందుకే అంటే నేను ప్రతిదినము ఐ డై ఫర్ క్రైస్ట్, నేను ప్రతిదినము నా శరీరముతో నేను కొట్లాడతానంటాడు. నేను దాన్ని తగ్గించుకుంటానంటాడు పౌలు. అప్పుడు ఎప్పుడైతే దీనికి గర్వం కారణం నేను తగ్గించుకోవాలనుకుంటాడో ఆ ముళ్ళు ఉంటుంది, వెళ్ళిపోతుందా? గాడ్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. దేవుడు కృప ఇస్తాడు. ఆ కృప ద్వారా అతను బయటకు వచ్చేసాడు అనమాట. అనేక సార్లు దేవుడు చెప్పుంటాడు, అనేక మందికి అనేక సార్లు. ఆఖరిగా దేవుడు ఎటువంటి వార్నింగ్ ఇస్తాడో తెలుసా? డ్రీమ్స్ అండ్ విషన్స్. ద లాస్ట్ థింగ్ దట్ గాడ్ గివ్స్ ఇస్ డ్రీమ్స్ అండ్ విషన్స్. ఒక్కొక్కసారి నువ్వు ఒక మాట తిట్టు, జీవితాంతం పక్కబెట్టుకుంటారు నీ మీద. నువ్వు అంతటా నువ్వు తప్పు చేయి, నీ తప్పును అలా గుర్తుపెట్టుకుంటారు. నువ్వు 5 ఏళ్ల వయసులో చేసినా అది 90 ఏళ్ళ వరకు గుర్తుపెట్టుకుంటారు. 90 ఏళ్ళ నాకు తెలిసి నువ్వు 5 ఏళ్ళు ఎప్పుడు చేసావని భలే గుర్తుందే. కానీ వాక్యం చెప్తే ఎందుకు? యేసుప్రభువు ఒక ఉపమానం చెప్తాడు. విత్తువాడు విత్తుకొని వెళ్ళిపోతే కొన్ని ఎక్కడ పడతాయంట? ఒకవేళ త్రోవ పక్కన పడితే, ఏదన్నా పడితే ఇలా సరి చేసుకుంటాం కదా, మళ్ళీ తీసి అక్కడ లోపలేస్తాం. ఆల్రైట్, నువ్వు ఏదన్నా ఒక చేతిలో ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు పడిపోయింది అనుకోండి, ఏం చేస్తావు? టేబుల్ మించి ఏదైనా పడిపోయింది, ఓకే, మళ్ళీ తీసి టేబుల్ మీద పెడతావు. ఇక్కడ త్రోవ పక్కన పడిపోయిన వాక్యాన్ని ఏం చేస్తాడంట? అపవాది ఎత్తుకెళ్ళిపోతాడంట. సో యు సీ దట్ నా. దేనికి కూడా పెద్ద అపవాది పట్టించుకోడు. లోకం మట్టుకు చూస్తుంది, అందుకు నాకు చూసి నువ్వు భయము దాంతో. కానీ వాక్యం పడ్డదా గద్దెలా వచ్చేస్తాడు, ఎత్తుకెళ్ళిపోతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యు సీ దట్ నా. అందుకే అంటాడు హోల్డ్ ఆన్ టు ద వర్డ్ వెరీ కేర్ఫుల్లీ, రైట్? సో దేర్ ఆర్ ఫౌల్స్ ట్రైంగ్ టు స్టీల్ ద వర్డ్. అందుకే దాన్ని దివారాత్రము ధ్యానించేవాడు హ్యాబిట్స్ హ్యాస్ టు డెలివర్ యూ. ఓకే, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్ అండ్ యూ రిసీవ్ వాట్ యూ claim. Okay, right. So now, why does God purify us? God purifies us. 2 సెక్షన్స్ రాసుకోండి, ఇలాగా మధ్యకి గీసుకొని యువతల. ఓకే, 2 ఉంటాయి. ఒక చోటేమో టు ఎక్స్పోజ్ యూ అని రాసుకోండి, ఇంకొక చోటేమో టు ట్రైన్ యూ. లెఫ్ట్ సైడ్ టు ట్రైన్ యూ అని రాసుకోండి, రైట్ సైడ్ టు ఎక్స్పోజ్ యూ అని రాసుకోండి. మొదట ఎందుకు కొన్ని సమస్యలు వస్తాయి? ప్రతి సమస్య ఓకే, ఈ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తాయనేది చూసుకోవాలి. ఒక సెక్షన్లోనేమో అవి మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి, ఇంకొక సెక్షన్లో ఏంటంట మనమెవరమో మనల్ని బలపరచడానికి, టు ఎక్స్పోజ్ సమ్ థింగ్స్, కొన్ని బయటికి తీయడానికి. ఓకే, పక్కనేమో ట్రైనింగ్ అని రాసుకోండి, ఇంకొకటేమో ఎక్స్పోజ్, నీలో ఉండేవాడిని బయటికి తీయడానికి, నువ్వెవరివో నీకు చూపించడానికి అనమాట. ఓకే, సో టు ట్రైన్ యూలో కింద రాసుకోండి టు మేక్ యూ స్ట్రాంగ్. మొదటి పాయింట్ టు మేక్ యూ స్ట్రాంగ్. తెలుగులో మొదటగా చూస్తే నిన్ను బలంగా చేయడానికి. ఏం చేయడానికి? బలంగా చేయడానికి. చూడండి, మీకు చిన్నపిల్లలు పుట్టినప్పుడు మీరు కంగారు పడతారు, ఇదొచ్చి ఇలా జరిగిందని. ఆ పక్కన అమ్మమ్మకి తాతయ్య చెప్తే అంతే అలాగే వస్తుంది, కంగారు పడక 2 రోజుల్లో తగ్గిపోతుంది. ఆ 2 రోజులు నువ్వు టెన్షన్ పడిపోతావు, తగ్గిపోతావు, అలవాటు అవుతుంది నీకు. ఓకే, తర్వాత ఇంకో సమస్య వస్తుంది, మళ్ళీ టెన్షన్ పడిపోతావు. మళ్ళీ మీ మమ్మీయో మీ అమ్మమ్మో చెప్తుంది
అది 4 రోజుల్లో అలాగే వస్తే తర్వాత తగ్గిపోతుంది. అనుభవం, నీకు అనుభవం లేదు. ఓకే, సో టు మేక్ అస్ స్ట్రాంగ్, మనల్ని మొదటగా సమస్యలు ఫస్ట్ సెక్షన్లో చూస్తే మనల్ని ట్రైనింగ్ ఇవ్వడానికి, మనల్ని బలపరచడానికి. ఇంకొకటి ఏంటంటే మనల్ని పరీక్షించడానికి, టు టెస్ట్ యూ. ఏం చేయడానికి? టు టెస్ట్ యూ. ఏమని పరీక్షించడానికి? వాట్ టెస్ట్? నీవు ఇంకా నమ్ముతున్నావా లేదా? ఆర్ యు స్టిల్ బిలీవింగ్ ఆర్ నాట్? ఇంకా ప్రార్థిస్తున్నావా లేదా? ఇంకా దేవుని మహిమపరుస్తున్నావా లేదా? ఇంకా ఆయన నామం గురించి సాక్ష్యం ఇస్తున్నావా లేదా? ఇంకా ఆయన సేవ చేస్తున్నావా లేదా? టు మేక్ యూ స్ట్రాంగ్, టు టెస్ట్ యూ. ఆర్ యూ స్టిల్ బిలీవింగ్? ఆర్ యూ స్టిల్ ప్రేయింగ్? ఆర్ యూ స్టిల్ హానరింగ్ గాడ్? ఆర్ యూ స్టిల్ టెస్టిఫైయింగ్ హిస్ నేమ్? ఆర్ యూ స్టిల్ సర్వింగ్ హిమ్? ఇంకొక పాయింట్ రాసుకోండి. టు మేక్ యూ నో దట్ యు ఆర్ బీయింగ్ టేకెన్ కేర్ బై డెలివరింగ్ యూ ఫ్రమ్ ద ప్రాబ్లం. ఆ సమస్య వచ్చిన తర్వాత దాని నుంచి విడిపించి దేవుడు నీకు ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారంటే, చూడు, నేను యెహోవాను, ఆపత్కాలమందు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. ఏ కాలమందు? అప్పుడు నీకేం తెలుస్తుంది? నా దేవుడు పని చేస్తున్నాడు, నా దేవుడు కొనుకోడు, నిద్రపోడు, రాత్రి కూడా నేను పనుకున్నాను, నన్ను ఆయన కాస్తాడు. సో యూ విల్ నో. ఈ ట్రైనింగ్ నీకు వస్తుంది. దెన్ టు మేక్ యూ నో దట్ యు ఆర్ స్ట్రాంగర్ దెన్ యువర్ ఎనిమీస్. నీకు జ్ఞానం ఇవ్వడానికంటే, ఏమని? నీ శత్రువుల కంటే నువ్వు బలవంతుడవు. టు టెల్ యూ దట్ నీ శత్రువుల కంటే నువ్వు బలవంతుడు అని చెప్పడానికి సమస్యలు వస్తాయి. చివరిగా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ గురించి చింతిస్తున్నాను అని తెలుసుకోవడం కోసం సమస్యలు వస్తాయి. ఓకే, ఇవన్నీ లెఫ్ట్ సైడ్ సెక్షన్స్. రైట్ అయిపోయాక మళ్ళీ లెఫ్ట్కి వద్దాం. టు ఎక్స్పోజ్ యూ. కొన్ని సమస్యలు ఎందుకు వస్తాయంటే నిన్ను బయటికి తీయడానికి. దేని విషయంలో నీలో కొన్ని గుణాలు బయటికి తీస్తాడు? ఫియర్. దేన్ని బయటికి తీస్తాడు? భయం. నీలో భయం ఉంది. ఓకే, యు ఆర్ ఫియరింగ్ దిస్ థింగ్స్. సో ద ప్రాబ్లమ్స్ బ్రింగ్ అవుట్ ఫియర్ ఇన్ యూ. భయం తీసుకొస్తుంది. నెంబర్ 2, లేజీనెస్. దేన్ని బయటికి తీసుకొస్తుంది? సోమరితనం. యు ఆర్ లేజీ టు ప్రే. నువ్వు పని చేయట్లేదు. ప్రభువా నన్ను పాస్ చేయి అంటున్నావు కానీ నువ్వు చదవట్లేదు. ప్రభువా నన్ను ఆశీర్వదించావంతా కానీ నువ్వు యు నాట్ వర్కింగ్. గాడ్ ఎక్స్పోజెస్ యువర్ లేజీనెస్, దట్ యువర్ లేజీ. ఇదిగో ఫెయిత్లో ఎలాగ ఉండాలంటారు ఉంటుంది బైబిల్లో, చురుకుగా ఉంటుంది. ఎలా ఉండాలంట? పౌలు గురిని చూస్తూ తాబేల్లాగా నెమ్మదిగా వెళ్తున్నాడు అని ఉందా? వెన్ యూ సీ ద గోల్ యూ రన్. లేజీ పీపుల్ సిట్, డ్రీమ్, థింక్, మేబీ వాక్. పౌలు అంటాడు, నేను గురి వద్దకు పరిగెత్తుతున్నాను. ఇట్ ఎక్స్పోజెస్ యువర్ లేజీనెస్. ప్రార్థించడానికి బద్దకిస్తాం. రైట్. నెంబర్ 3, ఇట్ ఎక్స్పోజెస్ యువర్ జలసీ. నీలో అసూయను బయటికి తీస్తుంది. యూ సీ నా. సో కావాలండి, గాడ్ బ్రింగ్స్ దట్ పర్సన్. నీకంటే ఇంకా బాగా వాడబడినోడిని, వాళ్ళు మామూలుగా ఉండరు. యూ సీ నా. జలసీ కావాలని జరుగుతాయి అన్నీని. గాడ్ బ్రింగ్స్ దెమ్ టు టెస్ట్ యూ, టు ఎక్స్పోజ్ యువర్ కన్నింగ్నెస్. కన్నింగ్నెస్ అంటే అదొక విధమైనటువంటి, అంటే ఒక చెడు విధమైనటువంటి మనసు. కన్నింగ్ మైండ్ అంటారు. ఓకే, కన్నింగ్ యానిమల్ అని ఒక జంతువుని అంటారు. ఏమంటారు? గుంటనక్క అంటారు దాన్ని. మొదటగా చూస్తే మనలోంచి ఈ సమస్యలు ఏం బయటికి తీస్తాయంటే, మొదటిది భయం, సోమరితనం, అసూయ, కన్నింగ్నెస్. 5వది రెబలియస్నెస్. తిరుగుబాటుతనం. యు సీ ద రెబలియస్ నేచర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యు సే, గాడ్ టెస్ట్స్ యూ. మన సిలువలో ఆయన కొడుతున్నా, ఏం చేస్తున్నా? నోరు He didn't open his mouth. స్టిఫ్ నెక్నెస్ అంటే చూడండి, చాలామందికి స్టిఫ్ నెక్ వచ్చి మెడకెలా పెట్టుకుంటారు కాలర్, తెలుసా? అటు ఇటు తిప్పరు. స్టిఫ్ నెక్నెస్ అని ఒక తరాన్ని అంటాడు దేవుడు. చాలా చాలా చోట్ల అంటాడు, కానీ కొంతమందిని మట్టుకు ఎక్కువ అంటాడు. ఇజ్రాయేలీలను అంటాడు. యువర్ స్టిఫ్ నెక్నెస్. స్టిఫ్ అంటే స్ట్రైట్గా అయిపోయింది అనమాట. అంటే ఇదేంటి, లూబ్రికేషన్ లేదు. దేవుడు ఎక్స్పోజ్ చేస్తాడంట. Come on, let us pray. ప్రభువా, నన్ను నేను శుద్ధీకరించుకుంటాను. I want to purify myself.
అనేక విషయాల కొరకు ప్రార్థన చేశాను అయ్యా. నేను ఈ రోజు నుంచి నన్ను నేను శుద్ధీకరించుకునే గమ్యం పెట్టుకుంటాను నాయన. ఐ వాంట్ టు ట్రై అండ్ టు బి హోలీ ఫర్ మై సెల్ఫ్. ఉదయాన్నే నేను ప్రార్థిస్తాను, ఇదిగో దావీదులాగా ప్రార్థిస్తాను, వెతుకు, నన్ను చూడు, ఎక్కడ ఏమేమి ఉన్నాయో నా హృదయంలో నాకు బయలుపరచు, నీకు ఆయాసకరమని ఉంటే తీసేయి ప్రభువా. సర్చ్ మీ, క్లీన్ మీ, ప్యూరిఫై మీ. ఐ వాంట్ టు ఎంటర్ ఇంటు ఎ హైవే ఆఫ్ ప్రాస్పరిటీ, హైవే ఆఫ్ లైఫ్. లార్డ్, యోబు లాంటి లేక దావీదు లాంటి అటువంటి శ్రమలు రాకుండా ఇదిగో ఆ గట్టునెక్కేటువంటి కృప నాకు దయచేయమని నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.